కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరా కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. కెమెరాలు ఏర్పాటు చేశాడంటూ ఆరోపిస్తున్న విజయ్, వివాదానికి కేంద్ర బిందువైన విద్యార్థిని, మరో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కళాశాలకు మంగళవారం వరకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. దాంతో తమ పిల్లలను తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, సంచలనం కలిగించిన కాలేజీ హాస్టల్లో విద్యార్థినిల హాస్టల్లో సీసీ కెమెరాలు ఘటన పొలికి వచ్చేటట్టు కనపడట్లేదు. ఇప్పటికి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రాముఖ్యత చెందిన కృష్ణా జిల్లాలో, రాజధాని ప్రాంతమైన కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గత 2 రోజులుగా కూడా విద్యార్థులు ధర్నా చేస్తా ఉన్నారు. ఏదైతే వాళ్ళ యొక్క హాస్టల్లోని బాత్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టి ఓ విద్యార్థిని నీలి చిత్రాలు మొత్తం కూడా తన ప్రతికిస్తున్నట్టు కూడా ఆ హాస్టల్ వ్యాప్తంగా ఉన్న వందలాది మంది విద్యార్థులంతా కూడా గత 2 రోజులుగా ధర్నా చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఇరువురు కూడా ఆ హాస్టల్ ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి అక్కడ కమిటీ వేశారు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవణమ్మ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి దాంట్లో మొత్తం కూడా ఆ మహిళా అధికారులు ఉండే విధంగా వేసి అంతా కూడా నిన్నటి నుంచి నేటికి కూడా ఆ విద్యార్థి హాస్టల్లో విచారణ చేపట్టారు. విచారణ చేపడుతున్న సందర్భంగా ప్రధానంగా ఎవరైతే ఆ ఇద్దరు విద్యార్థులు ఉన్నారో అలాగే ఆ విద్యార్థి ఒకళ్ళు ఇద్దరిని కూడా ఆ విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన అనంతరం కూడా ఆ మిగతా హాస్టల్లో ఉన్న విద్యార్థులు మొత్తం కూడా ఆ ఎక్కడ తమకి అనుమానం వచ్చి ఎక్కడ వాళ్ళందరూ కూడా ఆ ప్రధానంగా ఈ సీసీ కెమెరాల ఘటన ఎందుకు వెలుగులోకి వచ్చింది, వెలుగులో అక్కడ ఈ ఘటనకు సంబంధించి పుకార్లు షికార్లు అయ్యా, లేకపోతే వాస్తవానికి నిజంగానే వీళ్ళు నీలి చిత్రాలు తీసి తన ఫ్రెండ్కి ఇచ్చిందా అన్న కోణంలో ఆ విచారణ అయితే చేపట్టారు. ఇప్పటికి కూడా ఆ ఒక్క వీడియోనైతే ఆ పోలీసులు చూడలేదంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. విచారణ అయితే ముమ్మరంగా చేస్తా ఉన్నారు కృష్ణా జిల్లా పోలీసులు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కాలేజ్ దగ్గర మాత్రం ఉద్రిక్త వాతావరణం అయితే తగ్గట్లేదు. విద్యార్థి సంఘాలు కానీ అలాగే వైసీపీ పార్టీ నాయకులు కానీ ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరగాలని ఎవరైతే బాత్రూంలో ఆ సీసీ కెమెరా అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయిని గట్టిగా శిక్షిస్తేనే ఆ అమ్మాయి దగ్గర నుంచి నిజాలు బయటపడతాయని, అలాగే విద్యార్థి దగ్గర కూడా దాదాపు వందలాది వీడియోలు ఉన్నాయని, ఆ వీడియోలు మొత్తం కూడా సేకరించి తనని శిక్షించాలని కూడా విద్యార్థులు గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో ఎక్కడా కూడా విద్యార్థి దగ్గర కానీ ఆ ల్యాప్టాప్ అలాగే సెల్ ఫోన్లు 2 కూడా స్వాధీనపరుస్తున్నప్పటికీ ఒక్క వీడియో కూడా దొరకలేదనే సమాచారం వస్తుంది. కానీ విద్యార్థినులు మాత్రం దీని పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా నిన్న విచారించిన అనంతరం కూడా విద్యార్థిని ఎవరి మీద అయితే ప్రధానంగా ఆరోపణలు వస్తాయో ఆ అమ్మాయిని హాస్టల్ నుంచి పోలీసులే దగ్గరుండి వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్తున్న వీడియో బయటికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతా ఉన్నాయి. అలాగే హాస్టల్లో ఉన్న విద్యార్థినులు అందరూ కూడా ఎవరైతే పోలీస్ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ప్రధానంగా ప్రజాప్రతినిధులు కానీ అందరూ వచ్చి తమకు న్యాయం చేస్తానన్న పక్షంలో ఎందుకు ఆ అమ్మాయిని పోలీసులే దగ్గరుండి, అధికారులే దగ్గరుండి తీసుకెళ్లారనేది కూడా ఆ ప్రశ్న ఉత్పన్నం. దీని పట్ల విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా నేటి ఉదయం కూడా మరొకసారి కాలేజీ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వీళ్ళందరినీ పోలీసులు అడ్డుకోగా వారి మధ్య కొంత మేరకు తోపులాట జరిగింది. ఆ నేతలు కొంతమంది ఆ కాలేజీ రోడ్డు మీద పనుకొని నిరసన తెలుపుతా ఉన్నారు. విద్యార్థి సంఘ నేతల్లో అయితే కొంతమంది ఆ పోలీసులు వాహనాల్లో ఎక్కించి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హిడెన్ కెమెరా వివాదంలో ఆ కాలేజీ యాజమాన్యం సెలవు ప్రకటించడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఏదైతే రమణమ్మ
సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా ఇచ్చిన కమిటీ ఆ విచారణ అయితే చేస్తా ఉంది. దాంట్లోంచి ఉన్న ఆ నిజాలైతే ఏంటి బయటికి రావాలంటే విద్యార్థులు కోరుకుంటా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం కాలేజీ దగ్గర విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చాలా వరకు వచ్చి విద్యార్థులను తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో, ఈ ఉత్కంఠ వాతావరణం నేపథ్యంలో తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్న గందరగోళం ఆ తల్లిదండ్రుల మీద పడింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం నుంచి కూడా చాలా మటుకు ఆ విద్యార్థినులు తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఆ విద్యార్థినులు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది విద్యార్థినులు అయితే ఆ ధైర్యంగా నుంచొని పోరాడితే పోయేది బానిస సంఖ్యలో అన్న సంధాన వాళ్ళ హాస్టల్లోనే ఉండి ఖచ్చితంగా ఈ విషయం మీద ఫైట్ చేద్దామని ఫైట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ మొత్తానికి నేటికి ఇప్పటికీ కూడా ఈ గంటకు కూడా ఆ కాలేజీ దగ్గర అయితే ఖచ్చితంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఓ పక్క వైసీపీ నాయకులు కానీ విద్యార్థి సంఘాలు కానీ, మరో పక్క ఆ కాలేజీ ఒడ్లవల్లే శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కానీ ఖచ్చితంగా నిందితులుగా భావిస్తున్న వాళ్ళని శిక్షిస్తే తప్పితే, వారిని పట్టుకొని అరెస్ట్ చేస్తే తప్పితే పూర్తి వాస్తవాలు బయటికి రావంటున్నారు. వీటన్నిటిలో కొంతమేరకు ఏదైతే వాదనలు వస్తున్నాయో, ఏదైతే నిందలు పడుతున్న ఆ విద్యార్థిని ఉందో సాత్విక, ఆ అమ్మాయిని నిన్న ఆ కారు ఎక్కితే ఈ రోజు తెల్లవారుజామున లేక నిన్న అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయిని సీక్రెట్ గా అధికారులే అర్ధరాత్రి కూడా హాస్టల్ నుంచి వాళ్ళకి చేయడం పట్ల మాత్రం ఆ విద్యార్థులు గాని విద్యార్థి సంఘాలు గాని ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. స్పందన.